ప్రతిదాని మీదన ప్రజాభిప్రాయ సేకరణ. గుడి, బడి, అన్న క్యాంటీన్లు, హోటళ్ళు, మాల్సు, 4 రోడ్ల కూడలి, ఇలా ప్రతి చోట్ల పాలన మీద ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేకంగా ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను సీఎం ఆదేశించారట. జనన మరణ ధ్రువపత్రాలు, విద్యార్హత పత్రాలను వాట్సాప్ విధానంలో జారీ చేయడానికి కూడా 30వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొస్తారట. గతంలో చంద్రబాబు గారు ఇట్లాంటి సర్వేలే చేయించారు 2014-19. ఆయన అంతకుముందు 2004 ముందు కూడా అంతే చేస్తారు. ఈ సర్వే సంస్థలు లాభపడతాయి, బాగుపడతాయి. ఇచ్చే నివేదికలు పనికిమాలిన నివేదికలు ఉంటాయి. ఎందుకు? మీ మీద వ్యతిరేకత ఉంది అంటే కనుక రేపు పొద్దున ఆ సంస్థకి మళ్ళీ రాదు కాంట్రాక్ట్. కాబట్టి వాళ్ళు అంత అద్భుతంగానే ఇస్తారు. అప్పట్లో మనం గుర్తుకు తెచ్చుకుంటే 90% సంతృప్తితో ఉన్నారు, 94% సంతృప్తి ఉన్నారు, 97% సంతృప్తి ఉన్నారు, 99% సంతృప్తి స్థాయి ఉంది. 97 ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇంకా 3 ఎందుకు మన మీద వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలతో కవర్ చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి సేమ్ ఏజెన్సీలు బాగుపడతాయి. ఫైనల్గా ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా వద్దన్నారని, ఎక్కువ మంది వద్దన్నారని కూడా రేపు పొద్దున మనకి రిపోర్ట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా.